నందిని హేట్ యు అని చెప్పేసింది కదా, ఇంకెక్కడెందుకు, మన హైదరాబాద్ వెళ్ళిపోదాం పద. ఒరే యూజ్లెస్ ఫెలో, ఇప్పుడే నాకు నమ్మకం వచ్చి నా నందిని నేను ఎలా ఉండాలని ఊహించుకున్నానో అలాగే ఉంది. ఇప్పుడు చూడు ఎంత ఈజీగా అవలీలుగా పడేస్తాను. కుదరదు. ఎవడు రాడు? మా అక్క షటిల్ అస్సలు ఆడదు. బాస్కెట్ బాల్ అంటే ప్రాణం తెలుసా? ఐడియా వద్దు. ఒరే ఎనీ ప్రాబ్లం వంకాయ, మీ అక్కకి బాస్కెట్ బాల్ ఇష్టం అయితే ఏంటి, లేకపోతే ఏంటి? ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావా? పిచ్చిన కొడుకులాగా మేము బాస్కెట్ బాల్ కోర్టు రెడీ చేస్తే నువ్వు వచ్చి ఆడేసుకుందావా? నక్కు మరపా ఆ లుక్ ఏంట్రా, ప్రతి ఒక్కటి లోకు అయిపోయింది. ఎందుకురా నవ్వుతున్నావు? నేనే టికెట్ కాదు, ఇంకా నన్ను హాఫ్ టికెట్ అనుకుంటున్నారా? మా అక్కకి బాస్కెట్ బాల్ అంటే ప్రాణం రా. రే బాస్కెట్ బాల్ గ్రౌండ్ రెడీ చేయండి రా. నీ తెలివి దొంగల దోల బొడ్డోడని రివర్స్ చెప్తాడ్రా. రే అడు మామూలు ముదురు కాదురా, బాస్కెట్ బాలే కరెక్ట్. ఏ నందిని ఎక్కడికి? అక్కడ బాస్కెట్ బాల్ ఆడుతున్నారంట. ఐ లైక్ దట్ గేమ్, చూడ్డానికి వెళ్తున్నాను. ప్రభా, కెన్ ఐ జాయిన్ యు? ప్రభా నీ ప్లాన్ వర్కౌట్ అయిందిరా. My son is coming. హ్యాపీగా Watch him chop it up and make you feel so rude. Feel the rhythm on the bass, pump it up. Thought was that. It's not a toy. Nandini? Yeah? Hi, I'm Rishi. Oh, hi. Hi, I'm Rishi. ప్రభాస్. So, shall we start the game? అలాంటి అప్పిగాడికి రుచిక రోషన్ పుడతాడా? అప్పిగాడే పుడతాడు. ఏం బాబులు అందరూ తిన్నారా? అంకుల్ నన్ను హంతకుండా చేయొద్దు. ఇదేమిటే వీడు కొత్తగా మాట్లాడతాడు? తింటే ఎవరైనా హంతకులు అవుతారా? అంకుల్ ఎందుకు అంకుల్ మమ్మల్ని టార్చర్ పెడతారు? ఒక్క పూట తినకపోతే చచ్చిపోతామా? మా మూడు గురించి పట్టించుకోరా? ఆయన రుచిగాడు వస్తే వచ్చాడు, అటు 6 feet ఉండడం అవసరమా? ఆయన దాన్ని పట్టించుకోకుండా ఇదేమిటా వీడు సడన్ గిట్ అయిపోయాడు? తింటే సెట్ అవుతాడు అంకుల్. అలాగా చూసారా, తినకపోతే ఎన్ని సమస్యలు వస్తాయా? అందుకే నేను తిన్నారని కాల్ చేశారు. ఓకే నెక్స్ట్ ఐటమ్ మిస్టర్ రిషి. రిషి చదువులోనే కాదు మార్షల్ ఆర్ట్స్ లో కూడా ఫస్ట్. తనిప్పుడు ఈ ఐస్ బార్ ని బ్రేక్ చేస్తాడు. లేడీస్ జెంటిల్మెన్ అండ్ చిల్డ్రన్ గివ్ హిమ్ ఎ బిగ్ హ్యాండ్.
ఒరే నందిని చూడు ఎలా ఇంప్రెస్ అవుతున్నావు. నువ్వు కూడా వెళ్ళి అలా ఐస్ వాళ్ళకి కొట్టెళ్ళు. అది మార్షల్ ఆర్ట్స్ అమ్మా, టెక్నిక్తో కొట్టాలి. ఆవేశంతో కొడితే ఐస్ కాదు, చెయ్యి ఇరుగుద్ది. అసలు హీరోలో మాట్లాడుతున్నారు నువ్వు. హీరోకి బాడీ కాదు, బ్రెయిన్ కూడా అవసరం. ప్రభా, కెన్ యూ డూ దిస్? కమ్ ఆన్ మ్యాన్, కమ్ ఆన్. మామ కావాలని నేను టార్గెట్ చేస్తాను. కమ్ ఆన్, లెట్స్ డూ దిస్. స్టాప్ ఇట్. రిషి మళ్ళీ మళ్ళీ అదే ఐస్ బ్రేక్ చేయడం ఇట్స్ బోరింగ్. అదే ఎందుకు పగలగొడతాడు అంకల్? నేను ఇంకోటి తెప్పించాను. రే తీసుకురండి రా. No. కమ్ ఆన్ మ్యాన్, ప్రభా షోస్ వాట్ యు గాట్. నో రిషి, రే రారా. నాన్న నువ్వు ఆగు. ఏంటి అంకుల్ మీరు? హీ హాజ్ అ స్ట్రాంగ్ బాడీ. తను కూడా ట్రై చేశాడు అనుకో, ఎవరి దమ్మేంటో తెలిసిపోతుంది కదా. దమ్మన్నది ప్రదర్శించేది కాదు రిషి, అవసరాన్ని బట్టి అదే బయటకు వస్తుంది. రే నువ్వు రారా. అంకుల్ నాన్న నువ్వు వదలలే. ట్రై అంకుల్. రే మ్యూజిక్ స్టార్ట్ చేయి. రే బండి డాన్స్ చేయి. నాన్న ఈరోజు నేను పగల కొట్టాలంతే. పద నువ్వు పద. నేను చెప్తున్నాను కదా నువ్వు పద. ఎలా నాన్న? ఎమోషన్ అవ్వకరా, నీ గురించి నాకు తెలుసు కదా. ఓకే ఓకే థ్యాంక్స్ నాన్న. ఏమండి మాస్టర్? హా గైస్. ఏం బీకేమన్నా పాట పాడుకుంటూ వెళ్తున్నావు? అరే నందిని రేపు మాపై వెళ్ళిపోతుంది. మాకున్న టెన్షన్ కూడా నీకు లేదంట్రా? టెన్షన్ ఎందురమ్మా, నందినితో అరగడ మాడే అనుకో, ఎలా ఒకలా పడేస్తా. పడగొట్టాలంటే నువ్వు మాట్లాడాలి కదా. మాట్లాడాలంటే సింగిల్ గా దొరకదు కదా. దొరికిన నువ్వు అంటే ఇంప్రెషన్ లేదు కదా. ఇంప్రెషన్ కల్పిస్తాను కదా. ఎలాగా? లోపల చూడరా. అరిసెలు జంతువులు అన్ని తెచ్చారా? తినడానికి అన్ని ఇక్కడే సర్దుకోవాలి. రేయ్ ఇక్కడి నుంచి వాటర్ ఫాల్స్ 60 కిలోమీటర్లు రా. తొందరగా బయలుదేరండి. నెక్స్ట్ బౌలింగ్ కన్నా బ్యాటింగ్ ఏయ్ వై నో రెడీ టైం ఫాస్ట్ సిస్టర్ కాల్ గో. అక్కడ బాండ్ గడ్ సింగిల్ గా ఉన్నప్పుడు మీరు నలుగురు 4 ముసుగులు వేసుకుని కిడ్నాప్ చేస్తారు. ఎవరు లేని చోట చూసి వచ్చి టికెటేస్తారు. మళ్ళీ సైలెంట్ గా వచ్చి గ్రూప్ లో చనిపోతారు. భానుబాబు కనపడిపోయేసరికి భానుబాబు ఎక్కడ అని తల దిక్కు వెతకడానికి వెళ్తారు. కరెక్ట్ గా అదే టైంలో దుఃఖంలో ఉన్న నందిని తీసుకెళ్లి ఇదిగో బాండుబాబు అని చూపిస్తాను. నందిని బాండుబాబు చూసి హగ్ చేసుకుని ఏడుస్తూ ఈ జన్మలో నీ రుణం తీర్చుకోలేను అంటది. మళ్ళీ బాండుబాబు నాడు ఫ్యామిలీకి అప్ చెప్పేస్తాను. నందిని ఏకాంతంగా తీసుకెళ్లి ఓరగంట మాట్లాడి పడేస్తాను. ఎలా ఉంది? డైరెక్టర్ అయిపోతానేమో. అవుతావులే గాని నీ బామ్మర్ది గారి జాతకం ఏంటోరా. నీ కథలో కిడ్నాప్ తప్పలేదు, ఇక్కడ కిడ్నాప్ తప్పలేదు. వాడి జాతకం అంతా. అరే రానని చెప్తున్నానుగా. వాటర్ ఫాల్స్ బాగుంటాయి అంటే రాక. దీందే ఉందిరా, నయాగరా ఫాల్స్ 4 సార్లు చూసాను నేను. రా ఇదేంట్రా ప్లాన్ ఇలా దెబ్బ కొట్టేసింది? ఇది కూడా మన మనిషికేరా. నేను ఇక్కడే ఉండి వర్కౌట్ చేస్తాను, మీరు వెళ్ళండి. ఈ రోజు కూడా ఈ బఫ్ఫున్ పట్లేనా? అయ్యో కర్మ. ఓల్డ్ ఉమెన్ నీకేం తెలిసే కుర్రాడు సంగతి. యూత్ ఏంట్రా ఇంకా బయలుదేరలేదేంటి? లేట్ అయిపోతుంది, రండి. నేను రావట్లేదు నాన్న. ప్లాన్ చేసిందే నువ్వు కదరా, రానంటావేంటి? కూర్చొని లేకు. నువ్వు వెళ్ళు. ఓకే నువ్వు రావట్లేదా? చా నందిని టైం అయిందమ్మా, తొందరగా రా. ఇదిగో వచ్చేస్తున్నా. వాటర్ ఫాల్స్ బాగుంటాయి అంటే రాక. దీందే ఉంది, నయాగరా ఫాల్స్ 4 సార్లు చూసాను నేను. రాను ప్లీజ్. పర్లేదక్క రా. అరే రానని చెప్తున్నానుగా. ఏం బ్రదర్ నువ్వు రావట్లేదా? జలపాతం సూపర్ గా ఉంటుంది. మీరు వెళ్ళండి, మాకు డీల్ అంటే చాలా భయం. అమ్మా నందిని, నువ్వు రిషి కార్లో వచ్చే. బస్సు ఫుల్ అయిపోయింది. నీకు మీ అయితాలరా. ఎరా మీరు వెళ్ళట్లేదా? నిన్ను వదిలి బతికిపోయారు. అక్కడికి వెళ్ళాలో ప్లాన్ చేయండి. చాక్లెట్ ని తెలుగులో ఏమంటారు? చక్కెరకోళి. నీ మొహం చాక్లెట్ రే ఇదేంట్రా బాటిల్స్?
రైట్ వెళ్ళండి రా. నందిని కమ్ హియర్ యార్, కమ్ ఆన్, కమ్ కమ్. ఏట్రా నాకు శాతానని చెప్పొచ్చు, ఎక్కడ శాతనావు? నీకు చేస్తా 5 రూపాయలు ఇస్తావు, కానీ సార్ 100 రూపాయలు ఇస్తా అన్నారు. ఏంట్రా చిన్నపిల్లాడి మీద నీ ప్రతాపం? నేనేంటా ఎక్స్ట్రా చేస్తానండి? Please go slow. Hey, it's okay. Take it easy. అమ్మాయి పక్కన ఉందని పెద్ద పోజా. అనవసరంగా గొడవ చేయదు. పోజేంటో దండం పెడతాను, వదిలేండి ప్లీజ్. ఏంట్రా చూస్తున్నారు? సింహం అక్కడుందిరా. నీకేం కాదు. అంకుల్ మీరు చెప్పింది రైట్. దమ్మన్నది ప్రదర్శించేది కాదు, అవసరమైనప్పుడు అదే బయటకు వస్తుంది. ఏంట్రా ఇది? ఫైట్ చేసింది వీడు, సింపతిలు చూసిన వాడిగా. ఏంటి ఇది? ఏనా నొప్పిగా ఉందా? వీడిని స్టోర్ రూమ్ కి పంపిస్తే బెటర్, నొప్పులు తగ్గిపోతాయి. ముందు అంతకన్నా సూపర్ ట్విస్ట్ అటు చూడండి రా. హాయ్ ప్రభా, హౌ ఆర్ యు? ప్రభా ఎలా ఉన్నావు? హాయ్ నిషా, ఎందుకు వచ్చావు? ఎలా వచ్చావు? సడన్ గా వచ్చావు? నేనే తీసుకొచ్చాను రా. గుడ్లో కలిసింది, ఎక్స్కర్షన్ కి వచ్చిందంట. ఇంగ్లీష్ లో టకటకా మాట్లాడేస్తుంటే నాకు చాలా సంతోషం వేసి ఇంటికి తీసుకొచ్చేసాను. నీ జూనియర్ అంటగా దారిలో చెప్పింది. యు టు టాకింగ్, ఐ కమింగ్. థ్యాంక్ యూ ఆంటీ. ఇంగ్లీష్ లో మాట్లాడితే వాళ్ళ నాన్న కూడా తీసుకొచ్చేది మీ అమ్మ. సారీ ప్రభా, డాడీ అంతా చెప్పారు. వాట్ ఎ గ్రేట్ లవ్ స్టోరీ. నందిని, నందిని ఆ నందిని వేరు, ఈ నందిని వేరు. నిషా రా, మా ఇంట్లో అందరిని ఇంట్రడ్యూస్ చేస్తాను. మా ఏంట్రా? వెళ్ళు లోపలికి, నువ్వు వెళ్ళు. ఊరే స్వాతం వచ్చావు, కోపం మునిగిందిరా. ఏమైంది? నిషా వెళ్ళి నందిని కలిస్తే ఆ నందిని వేరు, ఈ నందిని వేరు అని చెప్పా. ఓర్ నీ ట్యూబ్ లైట్ తది స్విట్జర్లాండ్ అని చెప్తే. అమ్మా నిషా ఇక్కడ. నందినికి పరిచయం చేసి వచ్చారా, మాట్లాడుకుంటున్నారు. ఏమైంది? ఎందుకలా అబద్ధం చెప్పావు?
ఇదిగోమ్మా కాఫీ తాగు. నేను వెళ్తున్నాను ఆంటీ. రేయ్ దీనికి నిజం తెలిసిపోయిందిరా. దీని బాబుమని చంపేస్తాడు రా. ప్రభా ఒకసారి లోపలికి రా, నీతో కొంచెం మాట్లాడాలి. ఒరే ఏదైతే అదో ఎల్రా ఎల్రా. నందిని ఎవరా అమ్మాయి? నీ క్లోజా? నా జూనియర్. ఏ సారీ ప్రభా, అసలేం జరిగిందంటే యు ఆర్ నందిని ఫ్రమ్ స్విట్జర్లాండ్? యా అనుకున్నాను. ప్రభా అబద్ధం చెప్పాడు రాస్కల్. నందిని నందిని ఐమ్ సారీ, సో సారీ. ఏం చెప్పారు? ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను కొంచెం బిజీగా ఉన్నాను. మీరు కింద ఆంటీతో మాట్లాడుతూ ఉంటారా? నేను వస్తాను. నేను అర్జెంట్గా ఫ్రెండ్తో చాటింగ్ చేస్తున్నాను. పాపం తను హర్ట్ అయి వెళ్ళిపోయినట్టుంది. ఐమ్ సారీ ప్రభా. అంటే తను చెప్పింది నువ్వేవి వెళ్ళదా? వెళ్ళదు కదా? మంచి పని చేసావు. అది పెద్ద ఫేకోల్ అంది, అంటుకుంటే 6 ఏళ్ళ దాకా వదలదు. అందుకని పిలిచావు. అంతే కదా? అంతే కదా? సూపర్ న్యూస్ రామా. నిషా చెప్పింది ఏది నందిని వెళ్ళదు. నందిని విషయం విన్నా పెద్ద నష్టమే లేదురా. ఏ మర్చిపోయావరా? ఈ రోజు లాస్ట్ డే కదా, నైట్ అందరూ వెళ్ళిపోతున్నారా.